నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న ఆవిర్భావ వేడుకలు. పెరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి ₹1 కోటి నగదు పురస్కారం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందన్న సీఎం. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతామని వెల్లడి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. రాజ్ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ ప్రజాస్వామ్య పోరాటానికి, సాంస్కృతిక చైతన్యానికి నిదర్శనమని వెల్లడి. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి వెల్లడి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామన్న మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ వల్లే స్వరాష్ట్రం సాకారమైందని ఆవిర్భావ వేడుకల్లో వెల్లడి. ఆర్థికంగా, సాంకేతికంగా తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్న రాష్ట్రపతి. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తుందని ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన ఐఐటి కాన్పూర్. రేపటి నుంచి ప్రారంభం కానున్న జోసా 2025 కౌన్సిలింగ్. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందని, ఈ వృద్ధికి శక్తివంతమైన ఎకోసిస్టమ్ ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజల పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుతున్నట్లు ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. కాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా పేరుగాంచిన రాష్ట్రం తెలంగాణ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ పలు రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందిందని, గత దశాబ్ద కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని తెలిపారు. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తుందని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశామని, రైతుల ఖాతాల్లో 26,000 కోట్లు జమ చేశామని చెప్పారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి ముఖ్యమంత్రి ₹1 కోటి నగదు పురస్కారం అందజేశారు. మరిన్ని వివరాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్లో ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. సీఎంతో పాటు పలువురు నేతలు ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జపాన్లోని కితాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టికేచి హాజరయ్యారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యూషు సిటీని సందర్శించారు. హైదరాబాద్కు రావాలని ఆ సిటీ మేయర్ను ఆహ్వానించారు. ఇక వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాహిత్యాన్ని చాటి చెప్పే కళాకారులు
సృజన జీవులు ఎందరో నగార కొమ్ముబూర అద్భుతమైనటువంటి తురు పంట అని గుర్తు చేసుకుంటూ సాగుతూ వెళ్తున్నారు. If you see their costume, it is closely connected to the nature, whether it is అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని చెప్పారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేది తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆడబిడ్డలకి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని, వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. వారికి ఉచిత విద్యుత్ కోసం ఏటా 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. మరోవైపు సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని సీఎం అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు భూ సమస్యలు లేకుండా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే తాము భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ధరణి కొందరి చుట్టమైతే భూభారతి ప్రజలకు రక్షణ చుట్టమని అభివర్ణించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. అధికారులు నేరుగా అన్నదాతల ఇళ్లకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పెట్టుబడుల ద్వారా 1,00,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని అన్నారు. ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరుకున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాజ్భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజాస్వామ్య పోరాటానికి, సాంస్కృతిక చైతన్యానికి ఒక నిదర్శనమని అన్నారు. అలానే సాంకేతిక అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రాచీన సంస్కృతిని, ఆధునికతను రెండింటినీ ఆహ్వానిస్తూ తెలంగాణ ముందుకెళ్తోందని చెప్పారు. వారసత్వం, అభివృద్ధులకు తెలంగాణ ఒక సూచిక అని పేర్కొన్నారు. అంతకుముందు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. వీడియో సందేశంలో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత ఆకాంక్షల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఘనమైన వారసత్వం, సాంస్కృతిక సంపద తెలంగాణ సొంతమన్న గవర్నర్ దేశ ప్రజలు తెలంగాణలో పర్యటించి ఇక్కడి అందాలను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. Today, Telangana stands tall, the most happening state in the country, with inclusive governance, cultural resurgence, and dynamic development. Our journey as India's youngest state has been one of grit and grace. Rooted deeply in tradition, yet driven by innovation, Telangana today is a living embodiment of moving with purpose, powered by people and guided by democratic values. Telangana, through the adoption of proactive policies, development of world-class infrastructure, and implementation of inclusive growth strategies, has established itself as a leading state in the information technology and electronic sectors.
garnering national recognition as the AI and data center capital of India. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజయశాంతి, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు అనుకూలమని అందరికంటే ముందు బీజేపీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగిందని, కేసీఆర్ కుటుంబానికి తప్ప యువతకు ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా తెలంగాణ మాకు కావాలి. మరి ఆ రోజు అహింసాయుతమైనటువంటి పద్ధతిలో పోరాటం జరిగింది. సుమారు 1200 పైచిలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా తెలంగాణ రావాలి కాబట్టి, తెలంగాణ కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా తెలంగాణ ఏర్పడాలి. ఆ రోజు అందరూ కూడా మరి ఏ రకంగా బలిదానం చేసుకున్నామని తెలుసు. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన 6 దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించిందని ఆయన అన్నారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ బాటలో తెలంగాణ నడుస్తుందని, 2 కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతుందని తెలిపారు. 6 దశాబ్దాల చిరకాలపు కోరిక, 2 ఉద్యమాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో బలిదానాలు. సోనియా గాంధీ వల్ల, ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం. వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ
ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తదితరులు ఇచ్చిన 6 గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరీష్ రావుతో కలిసి మండలిలో వివక్ష ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 14 ఏళ్ల కేసీఆర్ పోరాటం వల్లే దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారమైందని ఈ సందర్భంగా హరీష్ రావు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని చెప్పారు. బీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ లేకపోతే 14 ఏళ్లు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమరణ నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాను. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వల్ల ఆ రోజు ఏమందరూ తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు. ఈ తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదు, వీళ్ళు వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, వీళ్ళు వస్తే మత కలహాలు పెరుగుతాయి, వీళ్ళకి అసలు పరిపాలన చేతనైతుందా అని మాట్లాడినటువంటి నోళ్ళు. ఆ నోళ్ల చేతనే శభాష్ కేసీఆర్ అని అద్భుతంగా 10 ఏళ్లు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ముస్తాబాద్ చౌరస్తా దగ్గర ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ జాగృతి కొత్త కార్యాలయంలో మొదటిసారిగా జెండా ఎగురవేశామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గత 10 ఏళ్లలో తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనటం లేదని విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గౌరవించడం లేదని ఆరోపించారు. జాగృతి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయినారు. వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఎప్పటికీ కూడా తెలంగాణ వారందరికీ, వారి కుటుంబాలకు అందరికీ కూడా రుణపడి ఉంటుందని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు కేసీఆర్ గారి పోరాట పటిమ, వారి యొక్క చాణక్యంతోనే రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. దాన్ని కూడా మనందరం నిరంతరం స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ వనరుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ, మరి ఇప్పుడున్నటువంటి నాయకత్వం కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండడం దారుణం, తెలంగాణ ప్రజల దురదృష్టం.
This is no ordinary sky. This is where legends are born. Squad 1, clear to space transition. Roger. Re-engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేడుకలు ఘనంగా జరిగాయి. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి తెలంగాణ తల్లి, గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనుల అభివృద్ధి కోసం విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామని, గిరిజనులకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీడీఏ భద్రాచలం తరపున తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మనము రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగ గిరిజన యువకులకు యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు స్కీమ్ అది త్వరగానే మనము లాంచ్ చేయబోతున్నాము. దానితో పాటు పోడు రైతుదారులకు శుభవార్తలాగా ఇందిరా సౌర గిరి జల వికాసం స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగినది. 6 లక్షల రూపాయల యూనిట్ వాల్యూతో మనమే బోర్ డ్రిల్లింగ్, మోటార్ పెట్టడము, సోలార్ ప్యానెల్ పెట్టడము, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి మొక్కలు పెంచడం వరకు కూడా ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా మనము చేయవచ్చు. అది కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాము. దానితో పాటు మనకు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన వాళ్ళకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి మన ఐటీడీఏ భద్రాచలంలో ఉన్న అన్ని మండలాల గిరిజనులకు 5,024 అడిషనల్ ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో అవి కూడా త్వరలో మేము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. 11 ఏళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భవించిందని, తద్వారా కోట్ల మంది ఆశలు, ఆకాంక్షలు ఫలించాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన, సంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగస్వామి అవ్వటం సంతోషంగా ఉందని, ఫస్ట్ రన్నరప్గా నిలవడం గర్వంగా ఉందని ఇథియోపియా బామ్మ హాసెద్ దెరేజే అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడంతో తన దృష్టికోణం మారిందని, మిస్ వరల్డ్ అంటే కేవలం అందం కాదని, మహిళల్లోని అనేక నైపుణ్యాలను వెలికితీసే ప్లాట్ఫామ్ అని పేర్కొన్నారు. దూరదర్శన్ యాదగిరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ పోటీలు మధుర స్మృతులు నిలిపాయన్నారు. అందులో ముఖ్యంగా పోటీల్లో పాల్గొన్న వారితో తనకు స్నేహం ఏర్పడిందని, ఆ స్నేహం తమ అందరిలో సిస్టర్హుడ్ బంధాన్ని బలోపేతం చేసిందన్నారు. ఈ పోటీల అనంతరం చిన్నపిల్లలు, మహిళలు వారి సాధికారతకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై పనిచేయడం తనకు ముఖ్యమని చెప్పారు. ఇథియోపియాలోనే కాకుండా ఆఫ్రికా ఖండంలో అనేక సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు. Coming here in this competition really helped me with a lot of things, and it really changed my image of beauty and purpose. Miss World is not any other pageant and any other beauty contest, but also a pageant based in purpose, and that really shaped the way I think, and that really shaped the way my country thinks about pageantry, and also something I learned about Miss World, and something that really hold dear to my heart is the sisterhood and the strength that we have in unity between women. గత 11 సంవత్సరాలలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువత సామర్థ్యాన్ని పెంపొందించడం, ఉపాధి కల్పన, విద్యా సంస్కరణలో అద్భుత విజయాలు సాధించింది. క్రీడల నుండి స్టార్టప్ల వరకు, నైపుణ్య శిక్షణ నుండి ఉన్నత విద్య వరకు ప్రతి రంగంలో యువ భారతం బలోపేతమవుతుంది. ఈ విజయాలు దేశాన్ని సమర్థవంతమైన, సంపన్న భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువత కోసం చేపట్టిన కీలక చర్యలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు, పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవనశైలిని మార్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది.
ఎన్డీఏ ప్రభుత్వ ప్రథమ సంకల్పం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే దాన్ని తమ పరిపాలనా డిఎన్ఏగా మార్చుకుంది. గత 11 ఏళ్ల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం యువత సామర్థ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, విద్యా వ్యవస్థను ఆధునీకరించడంలో గణనీయ విజయాలు సాధించింది. క్రీడా రంగంలో 1048 ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులను తీర్చిదిద్దుతున్నాయి. 3,000 మంది అథ్లెట్లకు ఏటా 6,28,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది. టాప్స్ కార్యక్రమం కింద 94 మంది కోర్ గ్రూప్ అథ్లెట్లకు, 112 మంది డెవలప్మెంట్ గ్రూప్ అథ్లెట్లకు మద్దతుగా నిలుస్తోంది. మొత్తంగా టోక్యో, పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్లో భారత్ 61 పతకాలు సాధించింది. అటు ఉపాధి రంగంలో స్టార్టప్ ఇండియా కింద 1,60,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లు 17,60,000 ఉద్యోగాలు కల్పించాయి. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద యూనికార్న్ హబ్గా నిలిచింది. రోజ్గార్ మేళా ద్వారా దాదాపు 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు జరిగాయి. 2017-24 సంవత్సరాల మధ్య డిపిఐఐటి గుర్తింపు పొందిన టెక్ స్టార్టప్లు 4,80,000 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించారు. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 2025 ఏప్రిల్లో 2,878కి చేరి 2021 ఏప్రిల్ నుండి 39% వృద్ధిని సూచించింది. మరోవైపు విద్యారంగంలో 2020 జాతీయ విద్యా విధానం 30 సంవత్సరాల తర్వాత విద్యా వ్యవస్థను సంస్కరించింది. 14,500 పాఠశాలలు పీఎం శ్రీ యోజన కింద అప్గ్రేడ్ అవుతున్నాయి. 490 కొత్త విశ్వవిద్యాలయాల స్థాపనతో ఉన్నత విద్య విస్తరించింది. 7 కొత్త ఐఐటీలు స్థాపించగా మొత్తం ఐఐటీల సంఖ్య 23కి చేరింది. వీటిలో 6,500 అదనపు సీట్లు జోడించారు. స్కిల్ డెవలప్మెంట్లో పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 1.6 కోట్ల యువతకు పరిశ్రమకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లో 40 క్వాలిఫికేషన్ ప్యాక్లో స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ప్రోత్సహిస్తున్నారు. అగ్నివీర్ యోజన కింద 4 సంవత్సరాల సేవ, నెలకు 30,000 రూపాయల వేతనం, 11,71,000 సేవానిధి, నైపుణ్య ధృవీకరణ, 1.65 కోట్ల వరకు అమరవీరుల పరిహారం అందుతుంది. ఏప్రిల్ నుండి 18 నుంచి 28 ఏళ్ల వయసు గల 3,45,00,000 యువత ఈపీఎఫ్ఓలో చేరారు. 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం పేపర్ లీక్లను నిరోధించి నియామకాల్లో పారదర్శకతను విస్తరిస్తోంది. ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో యువత ఆకాంక్షలను నెరవేర్చడం, బలమైన, సమర్థవంతమైన, సంపన్న భారతదేశ నిర్మాణంలో ఈ చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత ఆకాంక్షలకు స్ఫూర్తిగా నిలిచారు. ఖేలో ఇండియా, స్టార్టప్ ఇండియా, పీఎం కౌశల్ వికాస్ యోజన, జాతీయ విద్యా విధానం వంటి కార్యక్రమాలు యువశక్తిని ప్రోత్సహిస్తూ బలమైన భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ చర్యలు యువతకు కొత్త అవకాశాలను అందిస్తూ సంపన్న భవిష్యత్తును రూపొందిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 18న జరిగిన ఈ పరీక్షా ఫలితాలను ఐఐటి కాన్పూర్ ఈ ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు రోల్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్లో అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు కేటగిరీ ర్యాంక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40,000 మంది ఉన్నారు. గత విద్యా సంవత్సరం 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉండగా మద్రాస్ ఐఐటి సహా పలు ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈసారి సీట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి 6 విడతల జోసా కౌన్సిలింగ్ జరగనుంది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వచ్చే 5 రోజులు వర్షాలు, ఈదురుగాలులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభావం చూపుతాయని వారు పేర్కొన్నారు. నేటి నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న ఆవిర్భావ వేడుకలు. పెరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి ₹1 కోటి నగదు పురస్కారం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందన్న సీఎం. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతామని వెల్లడి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. రాజ్ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ ప్రజాస్వామ్య పోరాటానికి, సాంస్కృతిక చైతన్యానికి నిదర్శనమని వెల్లడి. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి వెల్లడి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామన్న మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ వల్లే స్వరాష్ట్రం సాకారమైందని ఆవిర్భావ వేడుకల్లో వెల్లడి. ఆర్థికంగా, సాంకేతికంగా తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్న రాష్ట్రపతి. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తుందని ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన ఐఐటి కాన్పూర్. రేపటి నుంచి ప్రారంభం కానున్న జోసా 2025 కౌన్సిలింగ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.